మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ది లేదు. మెజారిటీ లేదని తెలిసినా బిల్లును ప్రవేశపెట్టారన్న హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీ కలిసి మహిళలకు తీరని ద్రోహం చేశాయంటూ ఫైర్. డీలిమిటేషన్తో 50% సీట్లు పెంచాలని చూశాం. అన్ని పార్టీలకు ఇదే విషయాన్ని వివరించామన్న కిషన్ రెడ్డి. బిల్లు విషయంలో కాంగ్రెస్ ది 2 నాలుకల ధోరణి అంటూ ఫైర్. మహిళా రిజర్వేషన్లను 7 సార్లు అడ్డుకుందంటూ విమర్శ. యాదాద్రి జిల్లా పోచంపల్లిలో భూదానోద్యమ వజ్రోత్సవాలు. రామచంద్రారెడ్డి విగ్రహం ఆవిష్కరణ. మహేష్ కుమార్ గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి హాజరు. కర్నూలు జిల్లా బనవాసి నవోదయ విద్యాలయం ముందు విద్యార్థి సంఘాల ధర్నా. నవోదయ ప్రవేశాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు. కలెక్టర్ వెంటనే దర్యాప్తు చేయాలంటూ డిమాండ్. హైదరాబాద్ లో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో స్పెషల్ డ్రైవ్. విద్యాసంస్థలకు సమీపంలోని షాప్స్ పై పోలీసుల దాడులు. ఏకకాలంలో 500కి పైగా దుకాణాల మీద అటాక్. పెద్ద ఎత్తున పొగాకు ఉత్పత్తులు స్వాధీనం. రంగారెడ్డి జిల్లాలో ఫుట్పాత్లపై ఆక్రమణలు కూల్చివేత. అత్తాపూర్ నుంచి శివరాంపల్లి వరకు తొలగింపు. పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్న అధికారులు. నిజామాబాద్ లో విభిన్న వాతావరణం. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు. దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వడగళ్ల వాన. వర్ష బీభత్సానికి తడిసిన వరిధాన్యం. గ్రేటర్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం. గోడౌన్లో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం. తమిళనాడులో రాహుల్ ప్రయాణించిన హెలికాప్టర్లో తనిఖీలు. తిరుచిరాపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యాక చెకింగ్ చేసిన ఎన్నికల అధికారులు. ఇవాళ రాత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న మోడీ. రాత్రి 8:30 ప్రధాని ప్రసంగం. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై మోడీ స్పందన. హార్ముజ్ దగ్గర భారత నౌకలపై ఇరాన్ అటాక్. జలసంధి దాటేందుకు ప్రయత్నిస్తూ ఉండగా దాడులు. ఇండియా షిప్స్ ను వెనక్కి పంపించిన ఇరాన్. దాడిని ధృవీకరించిన ఆ దేశ అధికారిక మీడియా.